హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిర్ష లైఫ్ స్టైల్ అండ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. ఈరోజు అయితే మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. చూడండి, శారీ వచ్చేసి లైట్ పింక్ కలర్ షేడ్లో ఉంది. దీనికి వచ్చేసి సిల్వర్ కలర్ బార్డర్, బ్లౌజ్ వచ్చేసి బార్డర్లో ఉన్న బ్లౌజ్ అయితే తీసుకొని డిజైన్ అయితే వేశాను. ఫస్ట్ శారీని అయితే చూడండి, వీళ్ళకైతే చింగులు మాత్రం చాలా తక్కువగా వస్తున్నాయని చెప్పి పళ్ళు సైడ్ అయితే బ్లౌజ్ పార్ట్ ఇస్తే దాన్ని అయితే కట్ చేశాను. పళ్ళు అంటే కొంగు సైడ్ బ్లౌజ్ పీస్ ఇచ్చేస్తే దాన్ని అయితే కట్ చేసి ఈ విధంగా కట్టంచు ఉంటుంది కదా, కట్టంచు సైడ్ అయితే బ్లౌజ్ అనేది యాడ్ చేశాను. ఈ విధంగానైతే చూడండి, బ్లౌజ్ అనేది ఇగో చూడండి ఇక్కడ తెలుస్తుంది. కట్టంచు సైడ్ అయితే కొన్ని శారీస్కి పళ్ళు సైడ్ వస్తుంది, కొన్ని సైడ్ అయితే కట్టంచు సైడే వస్తుంది. ఈ విధంగానైతే యాడ్ చేశాను. చూడండి, ఇక్కడ కూడా బ్లౌజ్కి వచ్చేసి శారీలో బార్డర్ వేయమని చెప్పారు. దానికోసం అయితే శారీలో వచ్చిన బార్డర్ అయితే ఇది ఉంది కదా, ఈ బార్డర్ అయితే తీసి బ్లౌజ్కి అయితే వేసాను. బట్ ఇక్కడ వేసేటప్పుడు ఈ బార్డర్ వేసే క్లాత్ అనేది తగ్గిద్ది కదా, బ్లౌజ్ పీస్కి వచ్చిన పీస్ను ఇక్కడ యాడ్ చేసి ఈ విధంగా ఫుల్గా బ్లౌజ్ పీస్ అనేది యాడ్ చేశాను. ఈ విధంగా లావుగా ఉన్న వాళ్ళకి చీర తక్కువగా వచ్చినప్పుడు బ్లౌజ్ పీస్ అనేది ఈ విధంగా యాడ్ చేసుకొని కుట్టుకోవడం వల్ల చింగులు వస్తాయి. ఈ టిప్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్లో ఉన్న పీస్ తీసుకొని చూడండి ఈ విధంగానైతే కుట్టేశాను. పైన ఈ విధంగా చిన్నగా కుట్టుకున్నాను. ఇది వచ్చేసి పై పార్ట్కి వస్తుంది, ఇది వచ్చేసి కింద వస్తుంది. ఈ విధంగా కుట్టేసి ఫాల్ అయితే వేశాను. చూడండి, బ్లౌజ్ అయితే ఈ విధంగా స్టిచ్ చేశాను. మిర్రర్ వర్క్ డిజైన్ ఇది. సిల్వర్ అండ్ శారీలో వచ్చిన లైట్ పింక్ కలర్ యూస్ చేస్తూ ఈ మిర్రర్ వర్క్ డిజైన్ వేయడం జరిగింది. ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఒకసారి బ్లౌజ్ హ్యాండ్స్ని అయితే గమనించినట్లయితే కింద బార్డర్ అనేది వేశాను. అంటే ఈ హాఫ్ పట్టు క్లాత్ పైనే ఈ విధంగా ఫస్ట్ ఒక లైన్ అయితే వేశాను. బట్ వీళ్ళ హ్యాండ్స్ కూడా చాలా హెవీగా ఉండడం వల్ల, అంటే బ్రాడ్గా ఉంటారు కదా, 10.5 ఉంది హ్యాండ్ యొక్క లెంత్ అనేది. దానికైతే ఈ విధంగా ఇక్కడ వాళ్ళు బూటీస్ ఏమన్నారు కానీ బూటీస్ అనేది వేస్తే బాగుండదని చెప్పేసి చూడండి ఇక్కడ సింగిల్ లైన్ వేసి మళ్ళీ దీన్నే ఆపోజిట్లోకి మార్చి ఈ విధంగా ఒక కడ్డీ బార్డర్ టైప్లో ఉండే విధంగా అయితే డిజైన్ అనేది వేశాను. ఇక్కడ వచ్చేసి శారీలో చూపించాను కదా ఇంతకుముందు ఒక పార్ట్ అనేది తీసాను హ్యాండ్స్ కానీ. చూడండి, శారీలో వచ్చిన హ్యాండ్ పార్ట్ అనేది తీసేసి హ్యాండ్ యొక్క లెంత్ అనేది 6.5 ఉంది కాబట్టి ఈ విధంగా నేను ఇంకో లెంత్ హ్యాండ్ని అయితే ఈ విధంగా ఈ బార్డర్ని అయితే తీసుకొని ఇటు హ్యాండ్స్ డిజైన్ వేయడం జరిగింది. ఈ విధంగా వేసి ఈ బార్డర్కి దీన్ని అటాచ్ చేయడం వల్ల లెంత్ అనేది 10.5 అయితే వచ్చింది. చూడండి, ఈ విధంగా శారీ యొక్క క్లాత్ని బట్టి కూడా మనం అప్పటికప్పుడు డిజైన్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాము. ఫుల్ లెంత్ అయితే ఇది శారీ యొక్క డిజైన్ వచ్చేసి ఇది. ఫినిషింగ్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇట్లాంటి టిప్స్ ఎవరికన్నా యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా కడ్డీ బార్డర్ లాగా ఇచ్చేసి పైన అయితే బార్డర్ అనేది యాడ్ చేశాను. ఇలా చేయడం కొంచెం రిస్కే. ఫుల్ లెంత్ ఉంది, బ్రాడ్గా ఉంది, హ్యాండ్ వచ్చేసి లూజ్ ఉంది, బ్రాడ్గా ఉంది కాబట్టి. బట్ రెగ్యులర్ కస్టమర్ అయినప్పుడు కొంచెం రిస్క్ అనేది తీసుకోవాలి కదా. ఈ విధంగానైతే ఫుల్ హ్యాండ్ అయితే ఇదైతే వితిన్ 1 డేలోనే వర్క్ చేసి స్టిచ్చింగ్ చేసి ఇస్తున్నాను. హెవీ బూటీస్ కూడా ఇచ్చేసాము. ఈ విధంగా శారీలో క్లాత్ తక్కువగా వచ్చినప్పుడు, హ్యాండ్ యొక్క లెంత్ తక్కువగా వచ్చినప్పుడు ఈ విధంగానైతే డిజైన్ చేసుకోండి. ఫ్రంట్ వచ్చేసి ఇది చూడండి, ఇంకో సైడ్
లెఫ్ట్ సైడ్లో కూడా ఈ విధంగా నేను చెప్పాను కదా పైపింగ్ వేస్తానని, థ్రెడ్ పైపింగ్ అయితే వేశాను. చూడండి పర్ఫెక్ట్గా సెట్ అయింది కదా శారీకి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.